హల్లాల్ సార్కు, ఇక్కడ ఉన్నటువంటి ఎంటైర్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కు నా శుభాభివందనాలు. విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. మై డియర్ స్టూడెంట్స్, మీకు వినే ఓపిక ఉంటే ఒక 15 నిమిషాల్లో నేను ముగించేస్తాను. కొద్దిగా బాయ్స్ మాట్లాడుతున్నారు. బాయ్స్ మాట్లాడకుండా ఉంటే రెగ్యులర్ కామన్ థింగ్ అది, ఓకేనా? సో యు ఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ కల్చరల్ యాక్టివిటీస్. అవి కూడా జరుగుతాయి. బట్ కొద్దిగా మీకోసం మేము అదే పనిగా వచ్చాం కాబట్టి, వాస్తవానికి రమావత్ మాన్య సార్కు ప్రిన్సిపల్గా ప్రమోషన్ తీసుకునేటప్పుడు చాలా ప్లేసెస్ ఉన్నాయి. సారు నల్గొండ జిల్లా వాస్తవ్యులు అయితే మనకు కూడా మిత్రులే, తెలిసిన మిత్రుల ద్వారా ఐజా కాలేజ్ యొక్క రిపోర్టు స్టూడెంట్స్ చాలా బెస్ట్గా ఉంటారని ఎంతో దూరం నుంచి సార్ ఇక్కడ తీసుకున్నారు ప్రిన్సిపల్ ప్రమోషన్, ఓకేనా? ఇంకా దగ్గరలో ఉండేది. బికాస్ అంటే ఇది ఒక భగవంతుడు మీకు రాములు సారు తర్వాత అదే రేంజ్లో సమర్థవంతంగా ఉండే ఒక మంచి ప్రిన్సిపల్ కావాలి, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో భగవంతుడు పెట్టినటువంటి ఒక ప్రణాళిక. నిజంగా మేము వచ్చేటప్పుడు అనుకున్నాం, సారు చాలా సౌమ్యుడు, మంచి వ్యక్తి. మంచితనానికి ప్యాంటు షర్టు వేస్తే అది మీ ప్రిన్సిపల్ రమావత్ మాన్య సార్, అందులో డౌటే లేదు. ఎందుకంటే సారుని మొదటి నుంచి నేను ఫస్ట్ ఫోన్లో మాట్లాడాను, తర్వాత చూస్తూ ఉన్నాను. రియలీ యు ఆర్ లక్కీ టు హ్యావ్ సచ్ ఎ గుడ్ ప్రిన్సిపల్. చచ్చిపోయిన నీ మనసుకు కొంచెం విశ్రాంతినివ్వు. ఎన్నో రాత్రులు నిద్రలేనివి, ఎన్నో పగళ్ళు ఆందోళనతో గడిచినాయి. చుట్టూ ఉన్న ప్రపంచం పండుగలు చేసుకుంటూ ఉంటే నీవు మాత్రం 4 గోడల మధ్య, పుస్తకాల గుడ్డల మధ్య బందీలా ఉన్నావు. స్నేహితుల పెళ్లిళ్ళు, కుటుంబ వేడుకలు అన్నీ నీకు దూరం అయిపోయాయి. ఎందుకు? దేనికోసం ఈ తపన? ఒక్కోసారి అనిపిస్తుంది కదా, ఇదంతా నా వల్ల అవుతుందా? ఈ పోటీని నేను తట్టుకోగలనా? నా కళ నెరవేరుతుందా? ఈ ప్రశ్నలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. ఒంటరితనం, భయం, నిరాశ నిన్ను చుట్టుముట్టినప్పుడు నీవు ఒంటరి కావని గుర్తుంచుకో. నీలాంటి లక్షలాది మంది యోధులు ఇదే యుద్ధం చేస్తున్నారు. ఇది నీ ఒక్కడి కథ కాదు, ఇది మనందరి కథ. ఈ ప్రయాణం కఠినమైనది, కానీ ఈ కష్టమే నీ రేపటి విజయానికి పునాది. నీ త్యాగమే నీ భవిష్యత్తుకు పెట్టుబడి. ఈ కన్నీళ్ళే నీ విజయోత్సవంలో ఆనంద బాష్పాలుగా మారుతాయి. ఎందుకు ఇదంతా అని గుర్తు చేసుకో. ఇప్పుడు మళ్ళీ కళ్ళు మూసుకో, ఒకసారి ఊహించుకో. ఆ రోజు నీ ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చిన రోజు నీ పేరు, నీ హాల్ టికెట్ నంబర్ మొబైల్లోనో నెట్ సెంటర్లోనో చూసుకుంటే నీకు 90 to 99% వచ్చిన ఆ క్షణాన్ని ఊహించుకో. లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫలితాలు వచ్చిన రోజు సెలెక్ట్ అయిన వారి జాబితాలో నీ పేరు, నీ హాల్ టికెట్ నంబర్ చూసుకున్న ఆ క్షణాన్ని ఊహించుకో. నీ కళ్ళల్లో ఆనందం, నీ తల్లిదండ్రుల కళ్ళల్లో గర్వం. మా వాడు సాధించాడు, మా అమ్మాయి సాధించింది అని వాళ్ళు సగర్వంగా చెప్పుకునే ఆ మాటలు విను. సంవత్సరాల నీ కష్టం, వాళ్ళ నమ్మకం ఒక్క క్షణంలో నిజమైనప్పుడు కలిగే ఆ అనుభూతిని ఆస్వాదించు. ఆ ఒక్క క్షణం కోసం ఈ కొన్ని నెలల కష్టం పెద్ద విషయమేనా? నువ్వు ఎందుకు ఈ ప్రయాణం మొదలుపెట్టినావో గుర్తు చేసుకో. కేవలం ఒక ఉద్యోగం కోసం కాదు, ఒక గౌరవం కోసం, సమాజంలో ఒక గుర్తింపు కోసం, నీ కాళ్ళ మీద నీవు నిలబడి నీ కుటుంబాన్ని చూసుకోవాలన్న ఒక బాధ్యత కోసం, నీ తల్లిదండ్రులు పడిన కష్టానికి నీవు ఇచ్చే బహుమతి కోసం. ప్రతిసారి నీకు చదవాలి అనిపించినప్పుడు, నీకు విసుగు వచ్చినప్పుడు మరలా ఎందుకు ఇదంతా అని గుర్తు చేసుకో. నీ తల్లి కళ్ళలో గర్వంగా తలెత్తుకు తిరిగే రోజు కోసమని చెప్పుకో. నీ భవిష్యత్తును నువ్వే రాసుకుంటున్నా ఈ అద్భుతమైన చాలా మంది పేదింటి నుండి లేదా మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళే. మనకు తరతరాల ఆస్తులు లేవు, మనకున్నదల్లా చదువు అనే ఆయుధం మాత్రమే. ఈ ఆయుధంతోనే మన తలరాతలు మార్చుకోవాలి, మన తరానికి మంచి భవిష్యత్తునివ్వాలి, మన పేదరికాన్ని గెలిచి మన కలలను నిజం చేసుకోవాలి. ఇది కేవలం పరీక్ష కాదు, మన జీవితాన్ని మార్చే ఒక యుద్ధం. అడ్డంకులు ఎలా ఎదుర్కోవాలి?
ఈ యుద్ధంలో మనకు కనిపించే శత్రువుల కన్నా కనిపించని శత్రువులే ఎక్కువ. అవి మనలోనే ఉంటాయి. మొదటి శత్రువు ఆత్మవిశ్వాసం లేకపోవడం. నా వల్ల కాదు అనే ఒక్క మాట నీ సంవత్సరాల కష్టాన్ని బూడిదలో పోస్తుంది. ఎందుకు కాదు? నీకన్నా ముందు సాధించిన వాళ్ళు దేవుళ్ళా? వాళ్ళు కూడా నీలాంటి మనుషులే. వాళ్లకు నీకున్నట్టే భయాలు, ఆందోళనలు ఉండేవి. కానీ వాళ్ళు తమని తాము నమ్మారు. నేను చేయగలనని ప్రతిరోజు తమకు తాము చెప్పుకున్నారు. నీవు కూడా అదే చెయ్యి. ఉదయం లేవగానే అద్దంలో చూసి చెప్పుకో, నేను ఒక యోధుడిని, ఒక యోధురాల్ని, ఈ రోజుని జయిస్తాను, నా లక్ష్యాన్ని చేరుకుంటాను అని. రెండవ శత్రువు వాయిదా వేయడం. రేపు చదువుదాంలే, ఒక గంట ఆగి చదువుదాంలే అనే ఆలోచన అత్యంత ప్రమాదకరమైనది. రేపు ఎప్పుడూ రాదు, ఉన్నది ఈరోజే, ఈ క్షణమే. నీకు చదవాలి అనిపించినప్పుడు కేవలం 5 నిమిషాలు మాత్రమే చదువుతానని మొదలుపెట్టు. 5 నిమిషాలు గంటకు మారుతుంది, ఆ గంట ఒక రోజుగా మారుతుంది. విజయం అనేది ఒక్క రోజులో రాదు. ప్రతిరోజు నువ్వు చేసే చిన్న చిన్న ప్రయత్నాల సమాహారమే విజయం. మూడవ శత్రువు పోల్చుకోవడం. నీ స్నేహితుడు లేదా నీ స్నేహితురాలు నీకన్నా ఎక్కువ సిలబస్ పూర్తి చేశారని, పక్కింటి అమ్మాయి లేదా పక్కింటి అబ్బాయికి పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చాయని నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. ఇది నీ ప్రయాణం, నీ పరుగు నీదే, నీ వేగం నీదే. నిరంతరంగా నెమ్మదిగా అయినా సరే ఆపకుండా ముందుకు సాగేవాడే గెలుస్తాడు. నీ పోటీ నీతోనే, నీతోనే. నిన్నటి కన్నా ఈరోజు ఒక పేజీ ఎక్కువ చదివావా? ఒక కాన్సెప్ట్ కొత్తగా నేర్చుకున్నావా? అదే నీ విజయం. బంధువులు, చుట్టుప్రక్కల వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఏంటి ఇంకా అవ్వలేదా అని. వాళ్ళ మాటలు గుండెలకు తీసుకోకు, వాటిని ఇంధనంగా మార్చుకో. నీ మౌనంతోనే వాళ్ళకు సమాధానం చెప్పు. నీ విజయం వాళ్ళ నోర్లు మూయిస్తుంది. వాళ్ళ అనుమానాలే రేపు నీకు చప్పట్లుగా మారుతాయి. గుర్తుంచుకో, ఎగిరే గాలిపటాన్ని చూసి అందరూ ఆనందిస్తారు, కానీ ఆ గాలిపటం ఎంత గట్టిగా గాలిని ఎదుర్కొంటుందో ఆ దారానికి మాత్రమే తెలుసు. నీ పోరాటం నీకు మాత్రమే తెలుసు. యోధుని వ్యూహం. భావోద్వేగాలు మనల్ని నడిపిస్తాయి, కానీ గెలిపించేది మాత్రం సరైన వ్యూహం, క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే నిన్ను నువ్వు శిక్షించుకోవడం కాదు, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం. భవిష్యత్ రేపటి నీ జీవితాన్ని మార్చదు, కానీ సైనికుడు యుద్ధానికి వెళ్లే ముందు ఎలా తాను ఆయుధాలను సిద్ధం చేసుకుంటాడో, ఈ ప్రయాణంలో ఆరోగ్యం మీ అతిపెద్ద ఆయుధం. సరైన నిద్ర, పౌష్టిక ఆహారం, కొద్దిపాటి వ్యాయామం చాలా ముఖ్యం. రాత్రంతా మేల్కొని చదివి పగలు అనారోగ్యంతో బాధపడితే లాభం లేదు. అలసిపోయిన మెదడు సమాచారాన్ని గ్రహించలేదు. నీ శరీరాన్ని ఒక గుడిలా చూసుకో, ఎందుకంటే నీ ఆత్మ, నీ లక్ష్యం నివసించేది అందులోనే. అంతిమ పోరాటం విజేత యొక్క మనస్తత్వం. మిత్రమా, ఇప్పుడు మరోసారి ఆ రోజును ఊహించుకో. ఫలితాలు వచ్చిన రోజు మీ పేరు జాబితాలో ఉంది. నువ్వు వెంటనే నీ తల్లికి ఫోన్ చేస్తున్నావు, అమ్మా నేను సాధించానమ్మా అని. ఆమె గొంతులో ఆనందం. మాటలు రాక ఆగిపోయిన క్షణం. నీ తండ్రి భుజం మీద చేయి వేసి చాలా గర్వంగా ఉందిరా అనే ఆ ఒక్క మాట. ఆ క్షణం కోసం ఈ కష్టమంతా మర్చిపోతావు. ఈ కష్టకాలం శాశ్వతం కాదు, కానీ ఈ కష్టం నీకు నేర్పిన పాఠాలు, నీకు అందించిన ధైర్యం జీవితాంతం నీతో ఉంటాయి. రేపు నీవు ఒక ఉన్నత అధికారిగా కుర్చీలో కూర్చున్నప్పుడు ఈ రోజులు నీకు గుర్తొస్తాయి. ఈ పోరాటమే నీకు విలువనిస్తుంది. సులభంగా వచ్చింది నిలవదు, కష్టపడి సాధించుకున్న దానికి విలువ ఎక్కువ. అందుకే నీరసంగా అనిపించిన ప్రతిసారి, వదిలేద్దాం అనిపించిన ప్రతిసారి ఈ కళను గుర్తు చేసుకో. నీ తల్లిదండ్రుల ముఖాలను గుర్తు చేసుకో. నీ భవిష్యత్తును గుర్తు చేసుకో. ఇది పరీక్షతో యుద్ధం కాదు, నీ భవిష్యత్తు కోసం నువ్వు చేసే యుద్ధం. నీ పేదరికంతో నువ్వు చేసే యుద్ధం, నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి చేసే యుద్ధం. ఈ యుద్ధంలో నువ్వు గెలవాలి, గెలిచి తీరాలి. ఇంకెందుకు ఆలస్యం? నీలో ఉన్న నిరాశని, అలసటని దులిపివేయి. కొత్త ఉత్సాహంతో, రెట్టింపు పట్టుదలతో ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకో. ప్రతి అక్షరం నీ భవిష్యత్తుకు రాస్తున్న పునాది రాయి. ప్రతి పేజీ నీ విజయానికి మెట్టు. లే యోధుడా, లే యోధురాలా, నీ గమ్యం నీ కోసం ఎదురు చూస్తుంది.
ఈ ప్రపంచానికి నువ్వేంటో చూపించే సమయం వచ్చింది. నీ శక్తిని నువ్వు తెలుసుకునే సమయం వచ్చింది. నీపై నీకు నమ్మకం ఉంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఆపలేదు. నీ కష్టం నిజాయితీగా ఉంటే ఆ దేవుడు కూడా నీకు తోడుగా ఉంటాడు. ఈ ప్రయాణంలో నువ్వు ఒంటరి కాదని గుర్తుంచుకో. నీలాంటి లక్షలాది మంది ఆశలు, కలలు, కన్నీళ్లు నీతో ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా నీ తల్లిదండ్రుల, గురువుల దీవెనలు నీకు రక్షగా ఉన్నాయి. వెళ్ళు, పోరాడు, గెలువు. నీ విజయం కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.